నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. గోకర్ణం మునికృష్ణయ్య 26వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మరియు కోడలు శ్రీ గోకర్ణం మునీంద్ర, శ్రీమతి గోకర్ణం జయజ్యోతి ఓల్డేజ్ హోమ్ నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో సోమవారం గోకర్ణం మునికృష్ణయ్య 26వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మరియు కోడలు గోకర్ణం మునీంద్ర, గోకర్ణం జయజ్యోతి గారు శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ గోకర్ణం మునికృష్ణయ్య 26వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మరియు కోడలు గోకర్ణం మునీంద్ర, గోకర్ణం జయజ్యోతి ప్రతి సంవత్సరం అన్నదానం చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, ఇన్నర్వీల్ సెక్రటరీ అనిత, స్నేహలతారెడ్డి, నిర్మల, గోకర్ణం జయజ్యోతి తదితరులు పాల్గొన్నారు. మరియు ఇన్నర్వీల్ క్లబ్ సంయుక్తంగా మా మెంబర్లలో ఒకరైన జయజ్యోతి గారు ఇక్కడ వృద్ధాశ్రమంలో భోజనాలు స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళ భర్త గారైన ఏడీఈ గారు మునీంద్ర గారి తండ్రి గారైన మునికృష్ణయ్య గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మాకు జయజ్యోతి ఇది స్పాన్సర్ చేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఇదే వృద్ధాశ్రమంలో మనం ఇక్కడ వృద్ధులకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దానికి మనకు స్పాన్సర్గా వ్యవహరించిన జయజ్యోతి గారి కుటుంబంకి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి మాకు కొత్తగా చేరినా కూడా చాలా యాక్టివ్ మెంబరు. అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటారు. ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నప్పుడు వెంటనే స్పందించి అందరికీ హెల్ప్ చేసే నేచరు. మరి మా 2 క్లబ్ల తరఫున ధన్యవాదాలు. ఈరోజు ఆమె నెల్లూరులో కూడా ఒక వృద్ధాశ్రమంలో కూడా ఇలాగే భోజనం స్పాన్సర్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకునేదానికి సహకారం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇన్నర్వీల్ క్లబ్ ద్వారా సాయిరాం వృద్ధాశ్రమం నందు మా మెంబర్ అయినటువంటి జ్యోతి మునీంద్ర గారు వాళ్ళ నాన్నగారి వర్ధంతి సందర్భంగా ఇప్పుడు వాళ్ళు 3rd టైం ఇవ్వడం ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం చేస్తూనే ఉన్నారు. అట్లాగే తను రెడ్ సంస్థకంతా కూడా చాలా ఎవ్రీ ఇయర్ మనీ 5,000 అట్లా ఇచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అట్లాగే ఈరోజు నెల్లూరు వృద్ధాశ్రమంలో కూడా ఇస్తున్నారు. వాళ్ళ సహాయ సహకారాలు మా క్లబ్కి కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. అట్లాగే మా క్లబ్ నుంచి కూడా ఇక్కడ 4-5 ఇయర్స్ నుంచి ఎప్పుడు అన్నదాన కార్యక్రమం చేస్తూనే ఉంటారు ఎవరో ఒక మెంబరు. అట్లాగే ఈ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్న కళ్యాణమ్మ కూడా ఆమె చాలా చక్కగా చూసుకుంటారు ఈ వృద్ధుల్ని. ఆమెకు కూడా మా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఈ రోజుల్లో ఒక్క పెద్దవాళ్ళని చూసుకోవాలంటేనే చాలా కష్టపడుతున్నారు. కానీ అట్లాంటిది ఒక 50 మంది దాకా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. స్థానిక సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి అష్రఫ్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ దయాకర్ గారు తెలియజేశారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయిలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి అష్రఫ్ను సత్కరించారు. మున్ముందు ఇలాంటి విజయాలను ఎన్నో సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు. అనంతరం ప్రైమరీ ప్రిన్సిపల్ శ్రావణి గారు మాట్లాడుతూ ఇంతటి చక్కటి విజయాన్ని సాధించిన అష్రఫ్కు అభినందనలు తెలియజేశారు. మా పాఠశాలలో కేవలం విద్య మాత్రమే కాకుండా అన్ని రంగాలలో విద్యార్థులను ముందుకు నడిపిస్తున్నామన్నారు. ఇంత చక్కటి విజయానికి సహకరించిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ చైతన్య గారికి, తనను ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఇంతియాజ్, ఆయేషాలు మరియు ఉపాధ్యాయులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. So it's a very proud moment for our Sai Vidyanikethan English Medium School, and particularly this academic year we are very active in academics, and apart from that in extracurricular activities
we are achieving many milestones. One of the milestone achieved by our school student, that is Akhil Ashraf. Akhil Ashraf of our 10th class got selected for the state badminton competition, which is being organized by Sports and Games Federation, Government of Andhra Pradesh. So please give a great round of applause to Akhil Ashraf. Correspondent sir and principal sir and principal madam, and along with his parents are here. So we have decided to felicitate him as he has selected to the state badminton. He is the one selected from private school. Almost 23 private school has participated in that event. Only Akhil Ashraf from our school has got selected for it. So now I request to felicitate Mr. Akhil Ashraf, and also I convey my heartful congratulations and best wishes to our school PET Sri Chaitanya sir, who has encouraged him a lot along with the institution. Thank you Chaitanya sir. With your support, he has achieved this event. I request the guests to felicitate him. విద్యుత్ ప్రమాదాల పట్ల వినియోగదారులంతా అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మనుబోలు ఏఈ అనిల్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం మనుబోలులోని విద్యుత్ సబ్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో అనిల్ కుమార్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలంతా విద్యుత్ స్తంభాలు, పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలపై విద్యుత్ భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ యోజన పథకం ద్వారా రాయితీలతో అందజేస్తున్న సోలార్ రూఫ్ టాప్లను అమర్చుకోవాలని తెలిపారు. ఇన్వెంట్ సబ్ ఇంజనీర్ నాగార్జున, లైన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ పి. నేను ఈ యొక్క మనుబోలు మండలానికి నూతనంగా వచ్చినటువంటి ఎలక్ట్రికల్ ఏఈని. ఈ సందర్భంగా ఈ యొక్క మండలంలోని ప్రతి ఒక్క వినియోగదారులకి ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఒక ముఖ్యమైనటువంటి పాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది విద్యుత్ ప్రమాదాలకి మరి ఏ విధంగా కన్జ్యూమర్లు దూరంగా ఉండాలనో, వినియోగదారులు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే సూత్రాలని మరి పొందుపరుస్తూ ఒక పాంప్లెట్ని విడుదల చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రెగ్యులర్గా ఎప్పుడు జరిగే ప్రమాదాల గురించి ప్రస్తావిస్తూ దీన్ని వాల్ పోస్టర్ రూపంలో వేయడం జరిగింది. ప్రతి ఒక్క వినియోగదారులు ఈ పాంప్లెట్ని అనుసరించి మరి విద్యుత్ తీగలకి దూరంగా ఉండడం, మరి తెగిపడిన లైన్లు ఏదైనా ఉంటే విద్యుత్ శాఖ వారికి తెలియపరచడం, అదేవిధంగా వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలకి మరి విద్యుత్ పరికరాలకి దూరంగా ఉండడం, తడి చేతులతో మోటార్లు కానీ స్తంభాలు కానీ తాకకుండా ఉండడం, అదేవిధంగా ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైర్లు కానీ స్తంభాలు కానీ తాకకుండా ఉండాలని ఈ సందర్భంగా విద్యుత్ శాఖ వారు మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యుత్ పరికరాలతో మీరు దూరంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని మా విద్యుత్ శాఖ విజిలెన్స్ వారు మరి విద్యుత్ శాఖ అధికారులు మీ అందరికీ తెలియపరుస్తున్నాం. రెండవదిగా మరి ఇంటిపైన రూఫ్ టాప్ సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకునేదానికి మేము మీకు ఈ యొక్క పాంప్లెట్ను కూడా విడుదల చేయడం జరిగింది. దీనిలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోలార్ రూఫ్ టాప్ రాయితీలతో మీ ఇంటిపైన సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనేది. ఇది మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఈ యొక్క పథకం ద్వారా మరి సబ్సిడీ వస్తుంది. 1 కిలోవాట్కి 120 యూనిట్లు మీ ఇంటిపైనే జనరేట్ అవ్వడం జరుగుతుంది. 1000 రూపాయలు కరెంటు బిల్లు తగ్గుతుంది. అదేవిధంగా దీనికి గాను కేంద్ర ప్రభుత్వం మన డిపార్ట్మెంటు ద్వారా మీకు 30,000 రూపాయలు రాయితీ ఇవ్వడం జరుగుతూ ఉంది 1 కిలోవాట్కి. అదే 3 కిలోవాట్లు కానీ మీరు పెట్టుకున్నట్టయితే 78,000 రూపాయలు మీకు రాయితీ లభిస్తుంది. ఈ యొక్క సమాచారం మొత్తం మేము ఈ పాంప్లెట్ రూపంలో ఇస్తున్నాం. ఇది ఒక మంచి అవకాశం మీ విద్యుత్ బిల్లులు తగ్గించుకునేదానికి, మరి ఈ యొక్క విద్యుత్ శక్తిని
మీరు ఆదా చేసుకొని మీ కరెంటు బిల్లు తగ్గించుకునే దానికి మంచి అవకాశంగా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.